ఓరుగల్లుకు ఒక మట్టి చరిత్ర ఉంది. ఏకశిలా నగరంగా పేరొందినటువంటి ఈ ఓరుగల్లు కాకతీయుల కంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. కాకతీయులకు సంబంధించినటువంటి మట్టి కోటలు, రాతి కోటలతో పాటు అనేక రకాల ఆధారాలు ఉన్నప్పటికి కూడా వీటిపైన సరైనటువంటి అధ్యయనం చేయలేదు. మనకు వరంగల్‌కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మూడవ డివిజన్ పైడిపెల్లిలో కాకతీయుల చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించబడ్డటువంటి శివాలయం ఉంది. అట్లాగే నాగమయ్య గుడి గూడా ఉంది. ఈ నాగమయ్య గుడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరనే ఏదైతే నిజాం నవాబులు కాకతీయుల కోటల్ని, కాకతీయ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి క్రమం లోపల ఇక్కడ నిధులు ఇక్కడ లభించినటువంటి నిధులను ఎత్తుకెళ్లారని, అదేవిధంగా ఇక్కడున్నటువంటి దేవాలయాన్ని కూల్చేశారనేది ఒక కథనం ఉంది. అదేవిధంగా ఈ కాకతీయ సామ్రాజ్యంలో చివరి మట్టి కోట కూడా పైడిపెల్లి. ఈ పైడిపెల్లి కంటే మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎల్లంపాడు అనేటువంటి ఒక పెద్ద గ్రామం ఉండేది. ఆ ఎల్లంపాడు గ్రామం చుట్టూరా వెలిసినటువంటి పల్లెలు దాదాపు పైడిపెల్లి, ఆరేపల్లి, పొగాకుపల్లి, అదేవిధంగా శివపురం, అలాగే సర్దార్పేట, అది కొత్తగూడెం, తాళ్ళగూడెం, ఇంకా అనేక గ్రామాలు ఇక్కడ వెలిసినాయి అనేది, పెరకపల్లి, ఇట్లాంటి గ్రామాలు వెలిసినాయి అనేది. ఇప్పుడు మనం ఈ చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటి నాగమయ్య గుడి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కాకతీయుల కాలం నాటి శిల్ప సంపద ఉంది. మనం చూస్తాం ఇక్కడ నాగదేవతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. నాగదేవతకు సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి. అట్లాగే మనకు నాగదేవాలయానికి సంబంధించినటువంటి ఒక పుట్ట ఉంది. అత్యంత పురాతనమైనటువంటి పుట్ట ఉంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. రేకుల షెడ్ కూడా వేశారు. మనం చూస్తున్నది ఈ మధ్యలో కురిసినటువంటి వర్షాలు గాలికి అవి పడిపోయినాయి. మళ్ళీ దాన్ని పూర్వభావం తీసుకు మీరు ఒకసారి అటు చూడండి. అంటే ఆ గుట్ట వైపు ఒకసారి చూద్దాం. ఈ గుట్ట పైన దాదాపు ఒక 200 మంది కూర్చునేటువంటి ఒక గుహ కూడా ఉంది. మనం ఆ గుహకు మరొక కథనంలో మనం వెళ్దాం. అంటే చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎల్లమ్మ పహాడ్ దగ్గరలో ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నాగమయ్య దేవాలయం. ఈ నాగమయ్య దేవాలయం దగ్గర ఈ పుట్ట సమీపంలో దాదాపు ఒక 40-50 విగ్రహాలు అక్కడక్కడ ఇంకా పడి ఉన్నాయి. ఆ పడున్నటువంటి విగ్రహాలలో మనకు చూసినట్లయితే కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళల్లో కిలవరంగల్ కోటలో, ఎల్బీ కళాశాలలో, అదే క్రమం లోపల ఈ పైడిపల్లి ఈ ప్రాంతంలోనే విరగల్లు అనేటువంటి విగ్రహాలు లభించినాయి. ఈ విరగల్లు అనేటువంటి విగ్రహాలు పుడమి టీవీ గతంలో రాసినటువంటి ఒక ఆర్టికల్ను చూసి ఇది విరగల్లు విగ్రహం అని చరిత్ర నిపుణులు చెప్పారు. అంటే ఇక్కడ ఇన్ని ఆధారాలు ఉన్నాయనేటువంటిది కూడా తెలియదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పైడిపల్లి కమ్యూనిస్టులకు ఒక కంచుకోటగా మారడం, దీనిపైన అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు లేకపోవడం. ఈ మొత్తం పైడిపల్లిని చూసినట్లయితే అనేక చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ పితృ కట్ట, అదేవిధంగా రకరకాల కట్టలు, తర్వాత నల్ల చెరువు, ఇంకా దేవుని గుట్ట, ఎల్లమ్మ గుట్ట, ఇట్లా అనేక దేవాలయాలు, శిలాశాసనాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి మీద పుడమి టీవీ ఒక ప్రత్యేక కథనం ఇవ్వబోతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది నాగమయ్య దేవాలయం, నాగదేవత కొలువైనటువంటి దేవాలయం. ఇక్కడ దేవతల బావి ఉంటుంది. ఆ దేవతల బావి దగ్గరికి రుద్రమదేవి వచ్చేదనేది కూడా కథనంలో ఉంది. అదేవిధంగా ఎల్లమ్మ గుట్ట, ఇక్కడ నుండి మళ్ళీ ముగిల్చేర్లలో ఉన్నటువంటి ఏకవీర దేవాలయాన్ని కూడా రుద్రమదేవి సందర్శించింది. ఇది ఇప్పుడున్నటువంటి ఒక నాగమయ్య దేవాలయానికి సంబంధించినటువంటి ఒక సమాచారం.